జారిపోకుండా పాదమును, కృంగిపోకుండా హృదయమును, జారిపోకుండా పాదమును, కృంగిపోకుండా హృదయమును బలపరచిన నా యేసయ్యా, ఓదార్చిన నా యేసయ్యా, బలపరచిన నా యేసయ్యా, నన్ను ఓదార్చిన నా యేసయ్యా, అందరం కలిసి యేసయ్యా 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 నా యేసయ్యా, యేసయ్యా 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 నా యేసయ్యా, యేసయ్యా 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 నా యేసయ్యా, యేసయ్యా 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 నా యేసయ్యా. మరణము నుండి ప్రాణమును, కన్నీళ్ళ నుండి కన్నులను కాపాడిన నా యేసయ్యా, కరుణించిన ప్రతి ఒక్కరూ కాపాడిన నా యేసయ్యా, కరుణించిన నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా. రెండు చేతులు పైకెత్తి ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా ప్రభువుని ఆరాధిస్తూ ఆయన నామమును స్మరిద్దాం. యేసయ్యా 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 నా యేసయ్యా, యేసయ్యా 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 నా యేసయ్యా. గట్టిగా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా 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 నా యేసయ్యా. రే సహోదరి సహోదరులు, ఈరోజు మనలో ఎవరినైనా సైతాన్ అంటున్నాడా? ద్వేషించో, దూషించో, తాడాపేడో తేల్చేసుకో. దేవుడితో కావచ్చు, నీ భర్తతో కావచ్చు, నీ భార్యతో కావచ్చు, ఉద్యోగం చేసేటటువంటి చోట నీ యజమానితో కావచ్చు, బాస్తో కావచ్చు, తాడోపేడో తేల్చేసుకో. ఎంతకాలం భరిస్తావు ఇలాగా అనొచ్చు. లేదా నువ్వు కలిగి ఉన్నటువంటి కష్టాలను చూసి సైతాన్ వచ్చి అంటాడు, చచ్చిపో, ఈ భర్తతో నువ్వు బ్రతకలేవు, ఈ భార్యతో నువ్వు వేగలేవు, ఈ బిడ్డలు నువ్వు పెంచలేవు, ఈ అప్పులు నువ్వు తీర్చలేవు, చచ్చిపోతే బెటర్, చచ్చిపో అంటే యోబు అంటాడు, మూర్ఖురాల్లాగా మాట్లాడుతున్నా. దేవుడు మనకు ఆశీర్వాదం ఇచ్చినప్పుడు అనుభవించాం కదా, మరి కష్టాన్ని అనుమతించినప్పుడు మనం ఆ కష్టాన్ని కూడా అనుభవించాలి కదా.
ఎంత అద్భుతమైన వాడండి. ముందు ఏమన్నాడు? దిగంబరిగా వచ్చి ఏం పట్టురాలేదు, ఏం పట్టుకెళ్ళను, దేనికోసం ఈ తాపత్రయం? యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, ఏం చేయాలి? వాస్తవాన్ని తాను అర్థం చేసుకున్నప్పుడు దేవుని మీద వాదనకు దిగల, అలాగే దేవుణ్ణి విడిచిపెట్టలా, దేవుణ్ణి దూషించలా, చచ్చిపోయే ప్రయత్నం చేయలా. సైతాను తన భార్య ద్వారా వచ్చి దూషించో, చచ్చిపోను, దూషించును. బైబిల్ సెలవిస్తుంది, అతడు తన నోటి మాటతో కూడా పాపము చేయలేదు. కారణం తెలుసా అండి? దయచేసి వినండి. నేను ఈ లోకానికి ఏమీ తీసుకురాలా. గొర్రెలను తీసుకొచ్చానా? బర్రెలను తీసుకొచ్చానా? గాడిదలను తీసుకొచ్చానా? గుర్రాలను తీసుకొచ్చానా? ఒంటెలను తీసుకొచ్చానా? ఈరోజు కలిగి ఉన్న ఆస్తిపాస్తులు ఇవన్నీ కూడా వస్తూ తీసుకొచ్చానా? తీసుకురాలా. మరి పోతూ తీసుకెళ్ళగలనా? తీసుకెళ్ళలేను. తీసుకురానిది, వెళ్ళలేనిది మధ్యలో అర్ధంతరంగా పోయినట్లయితే నేను ఎందుకు బాధపడాలి? త్వరగా ఖాళీ అయిపోయాను, ప్రశాంతంగా చేరిపోతాను. సహోదరి సహోదరులు, వీళ్ళు ఎంతమంది ప్రశాంతంగా గమ్యానికి చేరుకోవాలని ఆశపడుతున్నారో ఒకసారి చేయి చూపిస్తారా? అయితే ఏం చేయాలి? ప్రశాంతంగా చేరే లోపట ఎంత పంచిపెట్టగలమో అంతా పంచేసేయండి. మీరు కలిగి ఉన్నటువంటి సంతోషాన్ని పంచండి, మీరు కలిగి ఉన్నటువంటి ప్రేమను పంచండి, మీరు కలిగి ఉన్నటువంటి సమాధానాన్ని పంచండి. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు. మీరు కలిగి ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన ఐశ్వర్యాన్ని, దేవుడు మీకు ఇచ్చినటువంటి ఐశ్వర్యాన్ని పంచిపెట్టండి. అది మీ జీవితాన్ని చాలా సాఫీ చేస్తుంది, మీ ప్రయాణాన్ని కూడా సాఫీ చేస్తుంది, చేరుకోవాల్సిన గమ్యానికి చేర్చేస్తుంది. అంతేకాదు, ఈ లోకయాత్ర ముగించిన తర్వాత, పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆ ప్రభు ఏమంటాడో తెలుసా? నేను వస్త్రహీనునిగా ఉంటిని, నువ్వు నాకు వస్త్రాలు ఇచ్చావు. నేను ఆకలితో అలమటించిపోతిని, నువ్వు నాకు అన్నం పెట్టావు. ప్రభు, నీకెప్పుడు నేను బట్టలు పెట్టానయ్యా? నీకెప్పుడు నేను అన్నం పెట్టానయ్యా? ఈ నా సహోదరులలో ఒక్కరికి చేసితే నాకు చేసినట్టే. ఇది ప్రభు యొక్క సాక్ష్యం. ఎప్పుడు? ఈ లోకయాత్ర ముగించి నువ్వు పరలోకానికి వెళ్ళినప్పుడు దేవుడు నువ్వు ఏమి దాచుకున్నావో దాని గురించి కాదు మాట్లాడేది, ఏమి నువ్వు పంచిపెట్టావో దాన్నే లెక్కలోకి తీసుకుంటాడు.